నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. నగరపాలక సంస్థ స్వంత వాహనాలు, పారిశుద్ధ్య సిబ్బందితో కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతూ కాంట్రాక్టుల పేర కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకుంటున్నామని రామగుండం మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా గురువారం 40వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఖజాంపురం జయప్రద రాజేందర్తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది పూడిక తీతకు లక్షల రూపాయలు కేటాయించినప్పటికీ పనులు తూతూ మంత్రంగా జరిగేవని, ఆ ఆనవాయితీకి చెక్ పెడుతూ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రధాన కాలువల్లో పూడిక తొలగిస్తున్నామని చెప్పారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది సమక్షంలో పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని వివరించారు. ఉల్లిగడ్డల బజార్ ప్రాంతంలో డ్రైన్ ఆక్రమణల కారణంగా పనులకు అంతరాయం కలుగుతున్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల్లో పూడిక తీత కొనసాగిస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో కాలువలు నిండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, లేకపోతే మురుగునీరు ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డ్రైన్లలో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. స్వచ్ఛ రామగుండం లక్ష్యంగా నగర ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో 40వ డివిజన్ ఉల్లిగడ్డల బజార్లో రామన్ వారధి ఇరువైపులా ఉన్న ప్రధాన కాల్వలో పేరుకుపోయిన పూడికను యంత్రాలతో తొలగించి ట్రాక్టర్ల ద్వారా తరలించారు. మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, అధికారులు శ్రమదానం చేస్తూ పనులను పర్యవేక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, ఈఈ పివి రామన్, టిపిఎస్ నవీన్, డిఈ ఆప్తాబ్, ఏఈ జమీల్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ఈ ట్రైన్లో సిల్ట్ తీయకపోవడం వల్ల వర్షాకాలం వస్తే మొత్తం బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళన్నీ వచ్చేసి రాకపోకలకు కూడా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇంతకుముందున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈ ప్రాంతం మొత్తం డ్రైనేజీ మీద పూర్తి స్థాయిలో అదంతా కూడా ఎంక్రోచ్మెంట్ చేసేసి కనీసం డ్రైన్ క్లీనర్లు కూడా లోపలికి వెళ్లకుండా ఆ డ్రైన్ మీద మొత్తం గోడలు కట్టడం జరిగింది. దాంతో ఇక్కడికి ఎవరు వర్కర్స్ రావడం లేదు, అధికారులు రావడం లేదు, ప్రజాప్రతినిధులు రాకపోవడం వల్ల పూర్తిగా నిర్వీర్యం అయిపోయి వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు డ్రైన్ అక్కడ ఏదైతే బ్రిడ్జి ఉందో బ్రిడ్జి దగ్గర నుంచి వాటర్ పైప్ లైన్ పక్క నుండి వేయడం జరిగింది. అంటే వర్షాకాలంలో ఆ వాటర్ పైప్ లైన్లకు కూడా ఈ డ్రైనేజీ వాటర్ అంతా పోయి ఆ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి డయేరియా వచ్చే పరిస్థితి ఉన్నది. ఈరోజు దాదాపుగా ఇంతమంది కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, తర్వాత మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది మొత్తం కూడా అధికారులందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడే ఉండి దాదాపుగా అంటే 1 కోటి రూపాయల నిధులు ఈరోజు మున్సిపల్ ఆఫీస్కు సేవ్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరము తూతూ మంత్రంగా, నామమాత్రంగా కేవలం డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచనతోటి ప్రజాప్రతినిధులు సిల్ట్కు సంబంధించి 1 కోటి 2 కోట్ల రూపాయలతోటి టెండర్ కాల్ఫర్ చేస్తారు. ఈ టెండర్లు పెట్టి ఏం చేస్తారు అని అంటే ఏం పనిచేసేది లేదు, ఏం లేదు. కేవలం దాని మీద అందరూ పంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రతి డివిజన్కు సంబంధించిన డ్రైనేజీలు, మేజర్ నాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పూడిక తీయాలి, పెద్ద ఎత్తున కొత్తగా డ్రైన్స్ అన్ని కూడా కట్టాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు. డ్రైన్లు కూడా మొత్తం బాక్స్ డ్రైన్లు కట్టి దాని మీద నుంచి మంచిగా ప్రజలు కూడా వాకింగ్ చేసుకుంటూ దానిపైన నుంచి వెళ్ళేటట్టు చేయాలనే ఆలోచన గౌరవ ఎమ్మెల్యే గారి సూచన ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ప్రతి పని కూడా ప్రత్యక్షంగా దగ్గర ఉండి ఇంతమంది కార్పొరేటర్లము ఉదయం 6 గంటల నుంచి ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేసి 12-1 దాకా ఉండి పనిచేయిస్తూ ఉన్నాం తప్ప ఏదో ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ అధికారుల లెక్క, ప్రజాప్రతినిధుల లెక్క వచ్చి 4 ఫోటోలు దిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఇక్కడ ఉండే. అలాంటి పని కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు చేయడు. ప్రజలకు కూడా ఒకటి విన్నపం చేస్తూ ఉన్నాం. ఏదైతే డ్రైన్ల పక్కకు ఇల్లు కట్టుకొని ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రోజు చెత్త ఊడ్చి అలా బిల్డింగ్ నుంచి అలా ఇళ్ల నుంచి ఆ చెత్త తీసి కాలువలలో వేస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి చెడు పనులు చేయకండి. మనుషుల లెక్క మనం ప్రవర్తించాలి. మనుషులం కనుక రోజు మున్సిపల్ ఆఫీస్కు సంబంధించిన ట్రాలీ కానీ, ట్రాక్టర్ కానీ అవన్నీ వస్తూ ఉంటాయి కనుక ఆ ట్రాలీలో, ట్రాక్టర్కు మనం చెత్త ఇచ్చినట్టయితే వాళ్ళు తీసుకుపోయి ఊరు బయట వేస్తారు. అప్పుడు మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నదో మన వాడ కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద, ప్రతి అక్క చెల్లె మీద ఉన్నది కనుక
ప్రతి వాళ్ళు కూడా ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమం ఇంత మంచిగా ఈరోజు 47 డివిజన్లో భారీ ఎత్తున దాదాపు అంటే ఒక 10-15 లక్షలకు సంబంధించిన వర్క్ ఈరోజు కేవలం మున్సిపల్ సిబ్బందితోటి మున్సిపల్కు సంబంధించిన మెషినరీ తోటి చేయిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజల కోసం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా మాతోటి కలిసి రాని ఏదైతే డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నదో రామగుండంలో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయినప్పుడు మాత్రమే ఏదైనా చేయగలుగుతాం. మేము ఇంతమంది ఉదయం 6 గంటల నుంచి నెల రోజుల నుంచి ప్రతిరోజు రోడ్ల మీద తిరిగి పనిచేస్తూ ఉన్నాం కనుక మీ వాడకు సంబంధించిన పనులన్నా మీరందరూ భాగస్వాములై స్వచ్ఛ రామగుండంకు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మాల సంఘం పిలుపు మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి బైక్ ర్యాలీలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాలలకు మాల సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ మాల సంఘం అధ్యక్షులు సోగాల వెంకటి, బొమ్మక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మాల సంఘం చేపట్టిన బైక్ ర్యాలీలో మాల సంఘం సోదరులు భారీగా హాజరై విజయవంతం చేశారని, అలాగే భాస్కరరావు భవన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా మాలలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో మాలల ఐక్యతను చాటుతూ మాలల హక్కుల సాధన కోసం మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని వెల్లడించారు. వర్గీకరణ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు అన్యాయం చేయాలని చూస్తున్నాయని, ఆ అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. బీసీలు తమ వెంట నడిస్తే రాజ్యాధికారం మనదే అవుతుందన్నారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో మాల సంఘం ప్రధాన కార్యదర్శి మరి ఐలయ్య, నాయకులు దాసరి రామస్వామి, కడాండ శ్రీహరి, పిట్టల వెంకటి, నూకల మొండి, నంది నరేష్, కొండ సురేష్, తనువుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకుండా ఈ కార్యక్రమానికి మాలకుల బాంధవులు అందరూ వచ్చినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మాల సంఘం మరింత ప్రతిష్టంగా చేయదలిచి మాలలను ఐక్యంగా చేపట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని, మాలలకు జరుగుతున్న అన్యాయాలను మేము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఈ బైక్ ర్యాలీ ఊరేగింపు కార్యక్రమం భాస్కర్రావు భవన్లో పెట్టినటువంటి ఈ యొక్క సభా కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వర్గానికి మరియు మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాల, జై భీమ్, జై భారత్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా ఐక్యత, మాలల ఐక్యత కోసం పోరాటంలో ముందు భాగంలో ఉన్నాము. కానీ మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయి. మా మాల జాతిని అంతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ల వరకు మా మాలలందరినీ ఏకదాటికి తీసుకొచ్చి మా నిర్ణయం ఏంటో రాజ్యాధికారం వైపు మేము తరలించే విధంగా మా ఆశయాలు అన్నీ ముందుంచుతాం. మాలలు అంతరించిపోరు. మాలలను అంతం చేయడం ఎవరి వల్ల కాదు. మేము మాలలుగా మా వాళ్ళని అందరినీ ఐక్యత చేసే క్రమంలో ఊరు పల్లె మేము అంబేద్కరిజం పల్లె బాట అనే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటాం. ఊరు పల్లెను పోయి మాకు జరుగుతున్న అన్యాయాలను మేము మా మాల సోదరులకు అందరికీ తెలియపరుస్తూ అందరినీ జాగృతం చేస్తాం. మా వెంట బీసీలు కనుక పయనించేది ఉంటే మేము రాజ్యాధికారం పొందేంత వరకు కూడా మేము ప్రయత్నాలు మాకు కొనసాగుతాయి. మేము అంతం కాదు, ఇది ఆరంభం అనుకోండి. మేము ఎప్పుడు నశించబడం. సమాజంలో మా ప్రత్యేకత ఏంటో మేము నిరూపించుకుంటాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.